నమస్తే. నేను మీ రేవంత్ చలమల. సో, ఈరోజు ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ఒక కీలకమైన సబ్జెక్ట్ దట్ ఈస్ బడ్జెటింగ్. సో, బేసిక్ ఈ బడ్జెటింగ్ విషయాల్లో రకరకాల థియరీస్ మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో కనపడుతూ ఉంటాయి. కొంతమంది 50, 30, 20 ఈ రూల్ అనేది మనకి యూట్యూబ్‌లో చాలా ఫేమస్ అయింది. సో, బేసిక్ ఈ రూల్ అనేది ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో అప్లికబుల్ అవ్వగలుగుతుందనంటే అది ఖచ్చితంగా అది అప్లికబుల్ అయ్యే అవకాశాలు లేవు. సో, బేసిక్ ఈ 50, 30, 20 రూల్ అనేది యూఎస్‌లో సెనేటర్ ఎలిజబెత్ వార్న్ అనే ఆవిడ యూఎస్ ప్రజల కోసం అని చెప్పి ఒక స్టాండర్డ్ రూల్‌ని తయారు చేసి పెట్టింది. కానీ అదే మన ఇండియన్ కాంటెక్స్‌లోకి వచ్చేసరికి ఆ రూల్ పెద్ద ఎత్తున పనిచేసే అవకాశాలు లేవు. దానికి గల కారణం ఏంటి? సో, బేసిక్‌గా అక్కడ యూఎస్‌లో వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది 12థ్ స్టాండర్డ్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా ఇస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి ఉండేటువంటి ఇన్‌ఫ్లేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ వాళ్ళ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు ఇవన్నీ చాలా స్ట్రాంగ్‌గా పెట్టుకొని ఉంటారు. సో, బేసిక్‌గా 50% నీడ్స్ కోసం వాడాలి, 30% వాంట్స్ కోసం వాడాలి, 20% సేవింగ్స్ కోసం వాడాలి అనంటే అది ప్రాక్టికల్‌గా మనకి సాధ్యపడేటువంటి సిట్యుయేషన్ కాదు. ఎందుకు? మన భారతదేశంలో ఎడ్యుకేషన్ కోసం మనం చాలా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క స్కూల్ కోసమే మనం పిల్లల కోసం యావరేజ్‌గా ₹1,00,000 సంవత్సరానికి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులున్నాయి. అండ్ దాంతో పాటు వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళే టైంకి వాళ్ళకి ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మన దగ్గర కల్చరల్ స్పెండింగ్ అనే ఒక బిహేవియర్ మన దగ్గరుంది. మనకి యూఎస్ లాంటి కంట్రీస్‌లో వాళ్ళకి పండగలు, ఇటువంటి అవసరాలు, ఇటువంటి పరిస్థితులు ఏవి ఎక్కువగా ఉండవు. కానీ అదే మన ఇండియాలోకొస్తే ఎవ్రీ ఆల్టర్‌నేట్ మంత్ ఒక ఫెస్టివల్ ఉంటుంది. ప్రతి సంవత్సరం కనీసం ఇద్దరి పిల్లల బర్త్‌డేస్ చేసినా గానీ హియర్ అండ్ దేర్ మనకి 6-8 ఈవెంట్స్ అయితే ఒక ఫ్యామిలీలో జరగడానికి అవకాశం ఉంది. సో, ఇంత డైవర్సిఫైడ్‌గా ఉన్నటువంటి మన దేశంలో, ఇంత కాంట్రాస్ట్‌గా ఉన్నటువంటి మన కంట్రీలో ఆ 50, 30, 20 రూల్ అనేది ఖచ్చితంగా పనిచేయదు. సో, ఇటువంటి కండిషన్‌లో మనం ఎటువంటి రూల్స్‌ని అప్లికబుల్ చేయాలి? సో, ప్రపంచంలో ఉన్నటువంటి అదర్ రూల్స్ ఏమన్నా ఉన్నాయా? అవి మనకేమన్నా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉందా లేదో కూడా ఒక్కసారి చెక్ చేద్దాం. సో, చైనాలో మనకి 90% సేవింగ్స్ చేయాలి, 10% స్పెండింగ్ చేయాలని చెప్పేసి ఒక రూల్ ఉంది. సో, బేసిక్‌గా వెల్తీ పీపుల్‌కి అది ఖచ్చితంగా వర్కౌట్ అయితది. వాళ్ళకొచ్చే సంపాదనలో డెఫినిట్‌గా ఖర్చు తక్కువగా ఉంటుంది కాబట్టి 10% వాళ్ళు ఎక్స్‌పెన్సెస్ పెట్టుకొని 90% సేవ్ చేయగలుగుతారు. సో, అది కూడా మన ఇండియాకి ఎక్కువగా పనిచేసే అవకాశాలు లేవు. అండ్ దేర్ ఈస్ వన్ మోర్ థియరీ ఫ్రమ్ జపాన్. కికాబో థియరీ. సో, బేసిక్‌గా ఈ థియరీ ఏం చెప్తుంది అనంటే 50, 25, 25 ఈ రూల్‌ని చెప్తూ ఉంటది. సో, ఇక్కడ వాళ్ళు 50%ని మన ఎక్స్‌పెన్సెస్‌గా పెట్టుకోవాలి. 25% షార్ట్ టర్మ్ గోల్స్ కోసం సేవ్ చేయాలి. అండ్ 25%ని లాంగ్ టర్మ్ గోల్స్ కోసం సేవ్ చేయాలని చెప్తారు. ఇది కూడా మన ఇండియన్ కాంటెక్స్ట్‌కి పూర్తిగా వర్తించే అవకాశాలు లేవు. బట్ హియర్ అండ్ దేర్ దీంట్లో నుంచి మాత్రం మనం కొంతవరకు మనకు కావాల్సింది డిరైవ్ చేసుకోవడానికి నాకు కొంతవరకు కంఫర్ట్ అయితే కనిపించింది. సో, వీళ్ళేం చేస్తారు అనంటే ఎక్స్‌పెన్సెస్ మొత్తాన్ని నెల బడ్జెట్‌ని 4 బకెట్స్ కిందకి డివైడ్ చేసి ప్రతి బకెట్‌కి 25% ఎక్స్‌పెన్సెస్‌ని అలోకేట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. సో, బేసిక్‌గా సరే మనం మళ్ళీ ఆ రేషియోస్‌ని మారుద్దాం. 50, 25, 25 అనేది మారుద్దాం. కాకపోతే వాళ్ళ 4 బకెట్ స్ట్రాటజీ అనేది మాత్రం డెఫినిట్‌గా ఉపయోగపడే అవకాశాలున్నాయి. సో, ఆ 4 బకెట్ స్ట్రాటజీ ఏం చెప్తుంది అనంటే ఫస్ట్ బకెట్ మనం నీడ్స్ కోసం పెట్టుకోవాలి. సెకండ్ బకెట్ వాంట్స్ కోసం పెట్టుకోవాలి. థర్డ్ బకెట్ కల్చరల్ స్పెండ్స్ కోసం పెట్టుకోవాలి. అంటే ఫెస్టివల్స్, బర్త్‌డేస్ వీటి కోసము. అండ్ ఫోర్త్ బకెట్ వచ్చేసరికి అన్‌ఎక్స్‌పెక్టెడ్ స్పెండింగ్ కోసం పెట్టుకోవాలి అని చెప్పి. సో, అది పోను బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ 25, 25 ఇంకా 50% సెపరేట్‌గా సేవ్ చేసుకోవాలి అని. సో, బేసిక్‌గా ఒక్కసారి మనం ఇక్కడ అసలు నీడ్స్, వాంట్స్, కల్చరల్ స్పెండింగ్ అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ స్పెండింగ్ వీటి యొక్క మీనింగ్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. నీడ్స్ అనంటే మనం పే చేసేటువంటి రెంట్, మన బట్టలు, క్లాతింగ్, యుటిలిటీస్, ఫుడ్డు, కమ్యూటు, ఇన్స్యూరెన్స్ ఇవన్నీ కూడా మన నీడ్ కేటగిరీలోకి వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాంట్స్ అంటే మన ప్యాషన్, హాబీస్ ఇటువంటివన్నీ కూడా మనకి వాంట్స్‌లోకి వస్తాయి. మేబీ కొంత లగ్జరీ అవన్నీ కూడా. అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ స్పెండింగ్ ఆర్ కల్చరల్ అంటే ఏంటి? కల్చరల్ అంటే ఫెస్టివల్స్ అవ్వచ్చు, బర్త్‌డేస్ అవ్వచ్చు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ స్పెండింగ్ అనంటే మన వెహికల్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు, హెల్త్ ఇష్యూస్ రావచ్చు. వీటన్నిటిని కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్ స్పెండింగ్ కేటగిరీలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు దీన్ని మనకి అనుకూలంగా ఎలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన ఇండియన్ కాంటెక్స్‌లో యావరేజ్‌గా ఒక ₹1,00,000 సంపాదించే వ్యక్తికి ఈ 50, 25, 25 రూల్ అనేది ప్రతి ఫ్యామిలీకి అది హైదరాబాద్ లాంటి సిట్యుయేషన్స్‌లో అది వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవు. యావరేజ్‌గా ఒక ఇల్లు రెంట్‌కి తీసుకున్నా గానీ ₹15,000 ఖర్చు అవుతూ ఉంటది. వాళ్ళకి ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్, ఇంటి మెయింటెనెన్స్‌తో కలిపే అవే దాదాపుగా వాళ్ళకి ఒక 20,000 ఖర్చు. ఇద్దరు పిల్లలుంటే నెలకు ఒక ₹20,000 ఖర్చు. గ్రోసరీస్‌కి వాటికి ఒక ₹10,000 ఖర్చు. అదర్ యాక్టివిటీస్‌కి ఒక ₹10,000 ఖర్చు. హియర్ అండ్ దేర్ ఒక ఫ్యామిలీ కేవలం వాళ్ళ యొక్క కావాల్సినటువంటి అదర్ ఇష్టాలనన్నిటిని ఏంటి స్విగ్గీ, జొమాటో, రెస్టారెంట్స్, మూవీస్ వీటన్నిటిని కాంప్రమైజ్ అయితే ₹60,000 ఖర్చు వాళ్ళకొస్తుంది. సో, హియర్ అండ్ దేర్ మనం చేయాల్సింది 60, 20, 20 ఈ బకెట్‌ని మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఈ 60%ని మీరు అగైన్ నీడ్స్, వాంట్స్ వాటన్నిటికి కూడా కేటగరైజ్ చేసుకొని డివైడ్ చేయాలి.
సో బేసిక్గా ఇది అందరికీ కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా వర్తించే పరిస్థితులు లేవు. జాయింట్ ఫ్యామిలీ కండిషన్స్ వేరుగా ఉంటాయి. సో ఒక్కొక్కల కండిషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. వాళ్ళు ఉండేటువంటి ఆఫీస్ ఏరియా ఏంటి, వాళ్ళు ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఏంటి. సో హియర్ అండ్ దేర్ మనకి +or -5% తోటి 60-20-20 రూల్ అనేది వర్కౌట్ అవుతూ వస్తుంది. సో 60% ఆఫ్ ద మనీ మనం మన డైలీ ఎక్స్పెన్సెస్ ఆర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ కోసం పక్కకు పెట్టుకోవాలి. అదర్ 40% ఏదైతే ఉందో ఒక 20% షార్ట్ టర్మ్ గోల్స్, ఒక 20% లాంగ్ టర్మ్ గోల్స్ కోసం అలోకేట్ చేయాలి. ఇన్ కేస్ ఇక్కడ చాలా కామెంటరీస్ కూడా వినపడుతూ ఉంటాయి. అరే 60%లో మనం ఖర్చులన్నీ పెట్టేసుకొని 40%లో ఎట్లా సర్వైవ్ అవ్వాలి, ఉన్నవన్నీ కూడా ఈఎంఐలకే వెళ్ళిపోతున్నాయని. సో అసలు ప్రాబ్లం వచ్చేదే ఇక్కడ. సో ఈఎంఐస్ తీసుకోవాలా తీసుకోకూడదా అనేది ఫస్ట్ మీకు కావాల్సినటువంటి టార్గెట్స్ ఐడెంటిఫికేషన్ చేసి, ఆ టార్గెట్స్ కోసం ఎంత ఖర్చు అవుతుందో మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని, దానికోసం కావాల్సిన సేవింగ్స్ని కూడా ప్లాన్ చేసుకున్న తర్వాత ఇంకా మీ దగ్గర కనుక బడ్జెట్ మిగిలింది అని అంటే అప్పుడు ఈఎంఐస్లోకి వెళ్ళడానికి ఎటువంటి సమస్య లేదు. అది కాకుండా డైరెక్ట్గా ఈఎంఐస్లో కనుక జంప్ అయ్యాము అని అంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో రాబోతున్నటువంటి పిల్లలు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇబ్బందుల్లో పడతాయి. ఆ తర్వాత వాళ్ళకి రాబోతున్నటువంటి మ్యారేజ్ ఇబ్బందులోకి పడుతుంది. అండ్ మీ రిటైర్మెంట్ ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళే అవకాశం ఉంది. గతంలో చాలా మంది ఫ్యామిలీస్ రిటైర్ అయ్యాయి కదా, వాళ్ళందరూ కూడా సెక్యూర్డ్గానే సేఫ్గానే ఉన్నారు కదా అని అంటే ఇక పోను పోను అటువంటి సినారియో మనది లైఫ్లో ఉండే అవకాశాలు లేవు. యంగ్ జనరేషన్ పాపులేషన్ ఇప్పుడు పుట్టే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. సో హ్యూమన్ సర్వీస్ అనేది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరకదు. వయసు పెరిగిన తర్వాత హ్యూమన్ హెల్ప్ అనేది మనకి ఖచ్చితంగా ఎక్కువగా అవసరం పడుతుంది. అది చాలా ఎక్స్పెన్సివ్గా మారే అవకాశం ఉంది. దానికి ఒక స్టాండర్డ్ ఎగ్జాంపుల్ జర్మనీ. జర్మనీ లాంటి కంట్రీలో మనకి ఎక్కువ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉండడానికి కారణం ఏంటి అని అంటే యంగ్ ఏజ్ పాపులేషన్ చాలా తక్కువగా ఉంటారు, పట్టించుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఒక్కొక్క మనిషిని పెట్టుకొని సర్వీస్ చేయించుకోవడం కష్టం. కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత బై డిఫాల్ట్గా వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళేటువంటి కండిషన్. అటువంటి కండిషన్ మనకు ఉండకూడదు. మనం అట్లీస్ట్ సర్వీస్ని కొనుక్కోగలగాలి అని అంటే రిటైర్మెంట్కి కావాల్సినటువంటి ప్లానింగ్ క్లియర్గా ఉండాలి. సో ఇప్పుడు ఈ 2020 షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ని క్లియర్గా స్పెసిఫై చేద్దాం. అది చైల్డ్ ఎడ్యుకేషనా ఇవన్నీ తీసి పక్కకు పెట్టి నెక్స్ట్ 7 ఇయర్స్లో రాబోతున్న ప్రతి ఒక్కటి మీ షార్ట్ టర్మ్ గోల్గా ఐడెంటిఫై చేసుకోండి. 7 ఇయర్స్ అండ్ అబోవ్ రాబోతున్న ప్రతి ఒక్కటి లాంగ్ టర్మ్ గోల్గా ఐడెంటిఫై చేసుకోండి. సహజంగా చాలామంది చెప్తూ ఉంటారు మనకి 5 ఇయర్స్ వరకే కదా షార్ట్ టర్మ్ అని. సో బేసిక్ ఇక్కడ షార్ట్ టర్మ్ అంటానికి 5 ఇయర్సా, 3 ఇయర్సా, 2 ఇయర్స్ అంటానికి డెఫినేషన్ని ఎవరు క్లియర్గా చెప్పలేకపోయారు. కాకపోతే మనకి మార్కెట్లో ఉండేటువంటి సైకిల్ని బేస్ చేసుకొని నేను ఈ 7 ఇయర్ థియరీ అనేది మీ దగ్గర ప్రపోజ్ చేసేది. సో 7 ఇయర్స్లో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి. సో 7 ఇయర్స్ బిలో ఉండే వాటన్నిటిని కూడా మనం షార్ట్ టర్మ్ టార్గెట్గానే పెట్టుకోవాలి. ఒకవేళ 1 ఇయర్ టు 1.5 ఇయర్ ఉంది అని అంటే అది ఇమీడియట్ టార్గెట్గా పెట్టుకోవాలి. అండ్ అబోవ్ 7 ఇయర్స్ ఉంటే మాత్రమే అదొక లాంగ్ టర్మ్ టార్గెట్ అయి ఉండాలి. కానీ బిలో ఉండేది ఏది కూడా మనం వాడకూడదు. సరే, ఇప్పుడు ఇన్ని చెప్పారు. 60%లోనే మన ఎక్స్పెన్సెస్ని మీరు మిటిగేట్ చేయాలి అని అంటున్నారు. అసలు మాకు ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఉన్నాయి, ఇప్పుడు మేము వాటిని ఎలా తగ్గించుకోవాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. దానికోసమే మనం యూజ్ చేసేది ర్యాగ్ మెథడ్. అంటే మన ట్రాఫిక్ సిగ్నల్ లాంటిది, రెడ్, యాంబర్ అండ్ గ్రీన్. సో మీ ఎక్స్పెన్సెస్ అన్నిటినీ మీరు ఆ బాస్కెట్స్లో రాసిన తర్వాత ఈ ర్యాగ్ మెథడ్లో ప్రతి ఒక్కదానికి ఒక కలర్ కోడ్ ఇచ్చుకోండి. రెడ్, యాంబర్ అండ్ గ్రీన్ అని. రెడ్ అని అంటే ఇది లేకపోయినా నేను సర్వైవ్ అవ్వగలను, ఇది నాకు అంత అవసరం ఏం కాదు, ఇది నాకు అడిషనల్ మాత్రమే అనుకున్న వాటన్నిటికీ రెడ్ అని రాసుకోండి. యాంబర్ అంటే నేను ఖర్చును కంట్రోల్ చేసుకోగలను, ఇక్కడ ఎక్కువగా పెడుతున్నానేమో అనిపించిన వాడి దగ్గర యాంబర్ అని పెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేది గ్రీన్. ఇక్కడ నేను కాంప్రమైజ్ కాలేను, ఖచ్చితంగా ఈ అమౌంట్ నేను స్పెండ్ చేయాలి అనుకున్న చోట మాత్రం అప్పుడు మీరు కంప్లీట్గా ఎగ్జిస్టింగ్ ఎక్స్పెన్సెస్ అనే కంటిన్యూ చేయొచ్చు. సో బేసిక్గా ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మినిమం మీ మంత్లీ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ మంత్లీ బడ్జెట్కి 3 నెలలకి సరిపడా డబ్బులు మీరు ఏటీఎం కార్డ్ ఆర్ ఫోన్పే లేనటువంటి ఒక బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసి ఖచ్చితంగా పెట్టుకోవాలి. అది లేకుండా కనుక మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టినా కానీ మీరు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మీ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్నే బయటికి తీయాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు. సో మళ్ళీ ఒకసారి ఈ వీడియో మొత్తాన్ని సమరైజ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ మన బడ్జెటింగ్ అంతా క్లియర్ చేసుకోండి. ఒక 4 బాస్కెట్స్లోకి రాసుకోండి. నీడ్స్, వాంట్స్ అండ్ కల్చరల్ స్పెండింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ఎక్స్పెక్టెడ్ స్పెండింగ్. వీటిల్లో ఒక బాస్కెట్లోకి రాసుకొని 4కి కూడా బడ్జెటింగ్ అనేది అలోకేట్ చేసుకోండి. ఆ తర్వాత ర్యాగ్ మెథడ్ని యూజ్ చేసి ఏది ఇంపార్టెంట్, ఏది తగ్గించుకోవచ్చు, ఏది కంటిన్యూ చేయొచ్చు అన్నదాన్ని ఐడెంటిఫై చేసుకోండి. వీటన్నిటికంటే ముందు కొంత ఎమర్జెన్సీ ఫండ్ని పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఆల్ వీ నీడ్ ఈజ్ ఎ ప్రాపర్ ప్లాన్. అందరం అనుకుంటాం జస్ట్ మనకి వెల్త్ సంపాదించాలి అని అంటే ఎక్కడ రైట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ వెళ్ళాలని. కానీ అన్నిటికంటే ముందు ఏంటి అని అంటే రైట్ బడ్జెటింగ్ని ప్రిపేర్ చేసుకోవడమే మొదటి స్టెప్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.